బైబిల్ గ్రంథంలో భక్తులు ఎంతో మంది బాధల గుండా ప్రయాణము చేశారు. వారు ఎక్కడా కూడా బాధలను బట్టి ఆగలేదు, సాగిపోయారు. ఎర్ర సముద్రం దగ్గర దేవుడు చెప్పాడు, వెనకేమో సైన్యం, ఐగుప్తు సైన్యం, ఎదరేమో ఎర్ర సముద్రం. ఏం చెయ్యాలో తోసని పరిస్థితి. అటువంటి సమయములో ప్రభు మోషే గారితో చెబుతున్నారు, ఎందుకు ఆగుతున్నారు మీరు? సాగిపోవుడి. అలాగే వారు సాగటానికి పూనుకున్నారు. ఎర్ర సముద్రం పాయలైపోయింది, ఒడ్డుకు చేరుకున్నారు. యుద్ధము లేకుండానే శత్రువులందరూ కూడా ఎర్ర సముద్రంలో మునిగిపోయారు. చూశారా, దేవుడు బాధలను బహుమానములుగా మార్చగలరు. మనము దేవుని యొక్క అదుపులో, దేవుని యొక్క మార్గములో, దేవుని యొక్క ఇష్టములో సాగుతూ ఉన్నప్పుడు ఇది నెరవేరగలదు. అందుకే ప్రభువు కూడా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ బాధింపబడినను ఆయన నోరు తెరువలేదు, మెదపలేదు, నోరు అసలే మాట్లాడలేదు.